నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప అమ్మవారిశాలలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష స్థానానికి ఎన్నిక. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పులివెందులకు చెందిన కొత్త రవికుమార్. కడప నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఉండేలా నిలుపుతాం. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనుల భూమి పూజలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. రాష్ట్రంతో పాటు జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సమన్యాయం. వైసీపీ బలిజ నేతల స్పష్టీకరణ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని తెలియజేస్తూ కడప నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఉండేలా నిలుపుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు తెలిపారు. ఈరోజు కడప నగరంలోని వై జంక్షన్ సమీపంలోని గురుకుల్ విద్యాపీఠ్ వద్ద 69 కోట్ల అంచనా వ్యయంతో 17 కిలోమీటర్ల స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లకు ఉప ముఖ్యమంత్రి, నగర మేయర్తో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో భాగంగానే అందరి సహాయ సహకారాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కొద్దిపాటి వర్షం కురిసినా ఆ నీరు ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితిని గమనించామన్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు వచ్చినా ఈ ప్రాంత వాసులకు ఇబ్బందులు ఉండకూడదని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఎంత అవసరమో తెలిసిందన్నారు. ఈ కడప నగరం అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, నగరంలో పెద్ద డ్రైన్స్ లేనందువల్ల ఎక్కువ మోతాదులో వర్షం వస్తే ఆ క్యారింగ్ కెపాసిటీ లేనందువల్ల ఆ ప్రాంతాలన్నీ మునక ప్రాంతాలుగా మారడం జరుగుతుందని అన్నారు. ఈ కష్టాలన్నీ తెలిసిన తర్వాత 23 స్ట్రాంగ్ వాటర్ డ్రమ్స్కు సంబంధించి 69 కోట్ల అంచనా వ్యయంతో 17 కిలోమీటర్ల స్టోర్ వాటర్ డ్రమ్స్ శంకుస్థాపన చేయడం జరిగిందని వారు వివరించారు. సుమారు 2,000 కోట్లకు పైచిలుకు నిధులతో కడప నగరాభివృద్ధి జరుగుతోందని, రానున్న కాలంలో నగర రూపురేఖలు మారబోతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మల్లికార్జునతో పాటు ఇతర కార్పొరేటర్లు షేక్ మహమ్మద్ షఫీ, శివకోటి రెడ్డి, రామ్ లక్ష్మణ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఇంకా నాయకులు నారపురెడ్డి సుబ్బారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ హైయెస్ట్ ప్రయారిటీలో ఉన్న ట్రైన్స్ ఎక్కడైతే మనకి వరద నీరు అండ్ మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కూడా ఇప్పుడు వరద నీరు నిలబడుతుంది కాబట్టి అక్కడ నుంచి మన బుగ్గవంక సైడ్ అండ్ రెడ్డి గారికి, మరి డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారికి, శివకోటి రెడ్డి గారికి, మరి అబ్దుల్ ఖాన్ గారికి నగరంగా తీర్చిదిద్దాలి, ఈ కడప నగరాన్ని ఒక మురికి రహిత నగరంగా తీర్చిదిద్దాలి అనే ఆలోచనలో భాగంగానే సహకారాలతో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా అనేక వచ్చినా కూడా మరి ఈ ప్రాంత వాసులకు ఇబ్బంది ఉండకోకూడదని భావించి మరి ఏదైతే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మనకు ఎంతో అవసరము, ఎందుకంటే కడప నగరం అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన నగరం. మరి ఇక్కడ మనకు ఎక్కువ మోతాదులో మనకు వర్షం వస్తే మరి ఆ క్యారింగ్ కెపాసిటీ లేనందువల్ల మరి అవన్నీ కూడా. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు కడప నగరంలో 69 కోట్ల రూపాయలతో మరి సుమారుగా 23 డ్రైన్స్, మరి అదేవిధంగా 17 కిలోమీటర్లు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్కి మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి నగర ప్రథమ పౌరులు మేయర్ సురేష్ బాబు గారు, మరి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి మనం గతంలో చూసాం, కొద్దిపాటు పెద్ద వర్షాలు వచ్చినా మరి ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైన పరిస్థితి మనం గమనించాం. మరి 2014 నుంచి 2021 వరకు కూడా మరి అనేక సందర్భాల్లో మరి ఈ ప్రాంత వాసులు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి మనం గమనించాం. మరి 2014లో మరి నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మరి మన పాలకవర్గం వచ్చిన తర్వాత కూడా మరి ఏదైతే మా ప్రభుత్వం అధికారంలో లేనందువల్ల మరి మనం వీళ్ళకు న్యాయం చేయలేకపోయాం. మరి వాళ్ళకందరికీ కూడా 2019 ఎన్నికల ముందు మేమందరం కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆదుకుంటాము, మీ అందరూ కూడా ఆశీర్వదించండి, దీవించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి కూడా మరి ఆ రోజు ఈ ప్రాంత వాసులందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది.
ఆ మాటలకు అనుగుణంగానే మరి వాళ్ళ యొక్క ఆశీస్సులతో వాళ్ళ యొక్క దీవెనలతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మనందరి ప్రియతమ నాయకుడు ఈ జిల్లా ముద్దుబిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కూడా జరిగింది. మరి దురదృష్టవశాత్తు మరి కరోనా రావడము, మరి 2 ఏళ్ళు మరి కరోనా వల్ల మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి ముందుకు తీసుకెళ్ళలేకపోయామని చెప్పి కూడా ఒక బాధగా ఉన్న పరిస్థితి నుంచి కూడా మరి ఈరోజు కోలుకొని మరి ఈరోజు కడప నగరాభివృద్ధి కోసము ఈరోజు సుమారుగా 2000 పైచిలకు కోట్లతో ఈరోజు కడప నగరాభివృద్ధి కూడా మరి ఈరోజు చేయడం జరుగుతుంది. రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు అయితేమి మరి అదేవిధంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం సుమారుగా 69 కోట్ల రూపాయలు, అంటే 23 స్టామ్ వాటర్ డ్రైన్స్, మరి 17 కిలోమీటర్లు మరి డ్రైన్స్కి మరి ఈరోజు మరి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ డ్రైన్స్ మనం పూర్తి చేసుకోగలిగితే భవిష్యత్తులో ఎంత పెద్ద వర్షాలు వచ్చినా కూడా, ఎందుకంటే కడప నగరము దశల వారీగా అభివృద్ధి చెందిన నగరం కాబట్టి మరి ఇక్కడ ఆ వ్యవస్థ లేదు. పెద్దపాటి వర్షాలు వస్తే మరి ఆ క్యారీయింగ్ కెపాసిటీ, ఆ డ్రైన్స్కు క్యారీయింగ్ కెపాసిటీ లేనందువల్ల మరి ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా మరి ఆ వీధుల్లోకి వచ్చేసి మరి ఇళ్లలోకి వచ్చేస్తున్న పరిస్థితి నుంచి మరి ఏదైతే ఈ స్టామ్ వాటర్స్ మనం నిర్మాణం చేసుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఇలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పి కూడా మరి అధికారులు అందరూ కూడా, ఎందుకంటే హైదరాబాద్ నుంచి కూడా టీమ్స్ తీసుకొచ్చి లెవెల్స్ అన్నీ కూడా తీసి మరి ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పకడ్బందీగా మరి ఈరోజు ఈ స్టామ్ వాటర్స్ డ్రైన్స్ అన్నీ కూడా నిర్మాణం చేయబోతున్నాము. మరి ఈ సందర్భంగా ప్రజలకందరూ కూడా విజ్ఞప్తి కూడా చేస్తున్నాను, మరి మీరందరూ కూడా సహకరించాలి. మరి ఎందుకంటే ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణం చేసేటప్పుడు మరి ఆ ప్రాంతవాసులకు కొద్దిగా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. మరి ఏది కూడా ఏ నగరం కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే మరి ఆ ప్రాంతవాసులకు కొద్దిపాటి ఇబ్బందులు జరుగుతాయి. ఎందుకంటే మనం ఒక చిన్న దానికి ఉదాహరణ, ఒక ఇండ్లు నిర్మాణం చేసుకోవాలంటేనే మరి చాలా మటుకు మరి ఇబ్బంది పడతారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ ఇంటి నిర్మాణం అయిపోయిన తర్వాత మరి ఆ ఇళ్లలో మనం చేరిన తర్వాత మనం అందరికీ బాగుంటుంది. కాబట్టి మరి అలాంటి పరిస్థితే మరి ఈరోజు మనం చూస్తున్నాం. సుమారుగా 7 రోడ్లు వైడనింగ్ కార్యక్రమాలు మరి ఈరోజు కడప నగరంలో జరుగుతున్నాయి. మరి ఇప్పటికే ఆ రోడ్ వైడనింగ్ కార్యక్రమంలో కూడా సుమారుగా ఇరుపక్కల కూడా స్టామ్ వాటర్ డ్రైన్స్ దాంట్లోనే మరి ఆ డిపిఆర్లోనే మనం పొందుపరిచి ఎక్కడైతే రోడ్ వైడనింగ్ జరుగుతుందో మరి ఆ రోడ్ వైడనింగ్ చేసే కార్యక్రమంలో కూడా డిపిఆర్స్లో ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ని కూడా ఇంక్లూడ్ చేసి మరి ఆ ప్రాంతంలో అంతా కూడా మరి స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి అవి కాక అదనంగా మరి ఈరోజు ఈ 17 కిలోమీటర్ల ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ కోసం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనవాడు మన జిల్లావాసి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నందువల్లనే మరి ఈరోజు మనకి ఇన్ని నిధులు వస్తున్నాయి. 2014 నుంచి 19 వరకు మన ప్రభుత్వం అధికారం లేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆ 5 ఏళ్ల కాలంలో ఈ నగరాభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఒక చిల్లి గవ్వ కూడా ఇవన్నీ ఆ ప్రభుత్వం. మరి ఈరోజు మనందరి వాడు ఈ జిల్లావాసి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావడము ఈరోజు మనందరి అదృష్టం. ఈరోజు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కడప నగరం ఇది జిల్లా హెడ్ క్వార్టర్. మరి ఈ నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారంగానే మరి ఈరోజు సుమారుగా 2200 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కడప నగరంలో మరి అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఈరోజు నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి అదే కాకుండా రాబో రోజుల్లో మరి కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం కోసం కూడా మరి ఈరోజు టెండర్లకు పిలవడం జరిగింది 570 కోట్ల రూపాయలతో. మరి బ్రహ్మసాగర్ నుంచి 1.5 టీఎంసీ అష్యూర్డ్ వాటర్ డ్రింకింగ్ కోసం మరి ఒక జీవో ద్వారా అలొకేషన్ చేసిన తర్వాత మరి ఈరోజు 570 కోట్ల రూపాయలతో మరి ఈరోజు టెండర్ల ప్రక్రియలో ఉంది. మరి ఆ టెండర్లు పూర్తి చేసుకొని మరి త్వరలోనే దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని 1 సంవత్సరం 1.5 సంవత్సరం కాలంలో మరి పైప్ లైన్ ద్వారా బ్రహ్మసాగర్ నుంచి కడప నగరానికి ఆ పైప్ లైన్ ద్వారా నీటి తీసుకొచ్చే దానికోసం కూడా మరి మేమందరం కూడా ఈ కార్యక్రమం కూడా చేయించే కార్యక్రమం కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఈ విధంగా అన్ని రకాలుగా ఈ నగరం ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి, మురికి రహిత నగరంగా తీర్చిదిద్దాలి, ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలి. మరి ప్రజలకందరికి కూడా ఒక వెడల్పైన రోడ్లు, అంటే మనం చూసాం ఒక ఫ్యామిలీతో
ఒక 2 వీలర్ ఒక 4 వీలర్లో ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా ఆ వెహికల్స్ ఎక్కడ పార్క్ చేయాలని కూడా తెలియని పరిస్థితి నుంచి మరి ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించండి. ఆ రోడ్ వైడనింగ్ కూడా ఎవరైతే కొందరు కోర్టులలో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న కేసులు ఉన్నాయి, మ్యాక్సిమం 99% అందరూ కూడా సహకరించారు. 1% ఎవరైతే కోర్టులకు వెళ్ళారో వాళ్ళను కూడా నేను చేతులు జోడించి వాళ్ళకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మీ అందరూ సహకరిస్తేనే ఈ నగరం అభివృద్ధి జరుగుతుంది. మరి ఈరోజు అందరినీ కూడా వాళ్ళను ఒప్పించిన తర్వాతనే ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఎక్కడ కూడా హార్ష్గా ఎక్కడ బిహేవ్ చేయడం లేదు. మరి వాళ్ళందరూ కూడా 1-4 సార్లు కూర్చోబెట్టి వాళ్ళ నచ్చజెప్పి మరి వాళ్లకు ఒప్పుకున్న తర్వాతనే మరి అక్కడ పనులు కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ సందర్భంగా మీరందరూ కూడా ఈ రోడ్ వైడనింగ్ కార్యక్రమంలో అయితే ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్లో కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కడప నగర ప్రజలకందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. రాష్ట్రంతో పాటు జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి వైఎస్ కాంగ్రెస్ పార్టీతోనే సమన్యాయం జరిగిందని బలిజ సంఘం నాయకులు స్పష్టం చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా బలిజలకు ఇచ్చిన న్యాయం ఏమిటో అందరికీ తెలుసునన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నికలకు 2 రోజుల ముందు టీడీపీ నేత హరిప్రసాద్కు అడా చైర్మన్ పదవి ఇచ్చారని, కనీసం కుర్చీలో కూడా కూర్చునే అవకాశం లేకుండా కంటి చూపుగా పదవి కట్టబెట్టిన విషయాన్ని బలిజ వర్గాలు మర్చిపోలేదన్నారు. అలాగే 2014 ఎన్నికల్లో టీడీపీ నేత దుర్గా ప్రసాద్ పోటీ చేస్తే పార్టీని ధిక్కరించారంటూ సస్పెండ్ చేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడా చైర్మన్గా సింగసాని గురుమోహన్కు పదవి కట్టబెట్టినట్లు వారు గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీలో బలిజలకు స్థానం లేదని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. కడప నగరంలోని కృష్ణ సర్కిల్ వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహాభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబులు ఎంతో కృషి చేస్తున్నట్లు వారు చెప్పారు. టీడీపీ నాయకుల మోసపూరిత మాటలు బలిజ సామాజిక వర్గం నమ్మదని, వారు వైసీపీతోనే ఉంటారన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బలిజ వైసీపీ నాయకులు నారాయణ స్వామి రాయల్, చెన్నంశెట్టి మురళి, ఎస్వి రాము, తోట కృష్ణ, కిరణ్, రెడ్డి ప్రసాద్, బండి బాబు, శివకేశవ, పత్తి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు నారాయణ స్వామి రాయల్ అండి. కాపునాడు స్టేట్ ప్రెసిడెంట్గా, అట్లే శ్రీకృష్ణదేవరాయల చారిటబుల్ ట్రస్ట్కు ఆల్ ఇండియా అధ్యక్షునిగా ఉన్నాము. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కొంతమంది మా కులస్తులే ప్రెస్ మీట్లు పెట్టి మేమే కులనాయకులు ఏ పార్టీకి అని చెప్పకుండా గమ్మనుండారు అని చెప్పడం జరిగింది. దాని మీదనే మా పార్టీ ఎక్కువ చేసినారని చెప్తా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇచ్చిన సీట్లు గెలిపించుకోలేనివి, లేదంటే ఓడిపోయే సీట్లు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కన్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చిన సీట్లను ఖచ్చితంగా గెలిపించుకున్నారు కాబట్టే వాళ్ళు ఇచ్చిన సీట్లు మాత్రం గెలిపించుకొని మిగిలినవి నామినేటెడ్ పోస్టుల్లో సి రామచంద్రయ్య గారికి ఎమ్మెల్సీ ఇవ్వడము, గురుమోహన్ గారికి కూడా చైర్మన్ ఇవ్వడము, అలాగే రాయలసీమలో అనంతపూర్లో మహాలక్ష్మి శ్రీనివాసులకు చైర్మన్ ఇవ్వడము, అలాగే హిందూపురంలో నవీన్ నిచ్చల్కు ఒక చైర్మన్ ఇవ్వడము, తిరుపతిలో ఒక ఆయనకు చైర్మన్ ఇవ్వడము, ఇవన్నీ అలాగే చిత్తూరులో ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించుకున్నారు. వీళ్ళు 2014లో సీట్లు అయితే ఇవ్వలేదు, ఇచ్చిన సీటు 19లో ఇచ్చి రాజంపేటలో ఇచ్చినారు కానీ గెలవలేని పరిస్థితిలో ఉండే సీట్లను ఇచ్చి అక్కడ నిలబెట్టి ఆ పార్టీ వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళకు సహకరించకుండా ఓటమికి కారణమైనారే తప్ప గెలుపుకు శాయశక్తిలో పనిచేయలేదనేది నగ్న సత్యం. అలాగే ఈ వైఎస్ఆర్ పార్టీ కొన్ని నామినేటెడ్ పోస్టులలో బాగా ఇచ్చినారు, కొన్ని ఇవ్వలేని పరిస్థితిలో కొన్ని ఇవ్వలేకుండా కూడా పోయిండేటి ఉండొచ్చు. అలాగే కాపు నేస్తానికి 3,57,844 మందికి దాని ద్వారా 53,676 కోట్ల రూపాయలు
వీళ్ళు చెప్పిన బడ్జెట్ కన్నా వైఎస్ఆర్ పార్టీ చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్కువే ఇచ్చారు తప్ప తక్కువేమీ లేదు. బలిజ కులస్తులకు, మహిళలకు కానీ ఇవన్నీ చాలా విధాలా చేశారు. కొన్ని చేయాల్సినవి కొన్ని చేయలేకుండా కూడా కొన్ని విధిలేని పరిస్థితుల్లోనో లేదంటే కాపు కార్పొరేషన్ చైర్మన్లు అడగలేకపోయడమో ఇవన్నీ జరిగింటాయి. అలాగే ఈసారి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని 20,000 కోట్లు ఇమ్మని మొన్ననే ఈ మధ్యనే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మేము ఇచ్చే దాంట్లకు అన్నిటికీ గౌరవంగా మాకు సమాధానం చెప్పడము, మీరు వచ్చి ఒకసారి అందరూ వచ్చి మాట్లాడండి అని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఎంపీ సాయి ప్రతాప్కు ఎన్నిసార్లు ఇచ్చినారు? 2 సార్లు ఓడిపోయినాడు తప్ప మిగిలిన అన్నిసార్లు వైఎస్ఆర్ పార్టీ ఇచ్చి గెలిపించిన ఘనత వాళ్ళదే. ఎక్కువ భాగం ఇచ్చినాక వాళ్ళు ఖచ్చితంగా గెలిపించుకుంటారు అనే నమ్మకము వైఎస్ఆర్ పార్టీ మీద ఉంది. బీసీ స్టేటస్ చేస్తామని చెప్పి 2014లో మాతో అన్ని విధాలా చెప్పించుకొని అన్ని జిల్లాల్లో ప్రచారం చేయించుకుని కూడా బీసీ స్టేటస్ చేయకుండా నామమాత్రంగా ఊరికే బీసీ కమిషన్ అన్ని జిల్లాలు తిప్పి బీసీలో చేర్చకుండా పోవడము, మా ఓట్లయితే మొత్తంగా అన్ని జిల్లాల నుంచి వేయించుకున్న తెలుగుదేశం పార్టీ కమిషన్ వేసి దాని మీద చేయకుండా పోవడము చాలా దారుణం. అలాగే 10% ఈడబ్ల్యూఎస్లో ఇచ్చి కూడా 5% మాకే ఇస్తామని చెప్పి ఊరికే ఓ పేపర్ ఇచ్చాడు తప్ప దాని మీద ఎలాంటి స్పందన లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు. ఆ జీవో ఇంప్లిమెంటేషన్ చేసి మెడికల్ కాలేజీలలో అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజీలో అయితేనేమి, హైయర్ అథారిటీలో చదువుతున్న విద్యార్థులకు కానీ ఏదన్నా కానీ ఒక్క దాంట్లో కానీ మాకు కానీ ఇచ్చి వాళ్ళకు చేసి ఉంటే మేము దాని మీద కోర్టుకు వేయకుంది, కోర్టు నుంచి తెచ్చి ఆ 5% ఇంప్లిమెంట్ చేసుకునేకున్నది. ఊరికే పేపర్ ఇచ్చేసి గమ్మనైపోయినాడు. అది మాకు చాలా ఓట్లు వేయించుకొని మోసం చేయడం కూడా చాలా తప్పది. అలాంటి పరిస్థితులు, ఎందుకంటే నేను చెయ్యలేను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, మా ఓట్లు వేయించుకోలేదు. చెప్పడం అయితే నేను చేయలేను బీసీ స్టేటస్ అని చెప్పి మాట మీద నిలబడినాడు. చేయలేని అన్నాడు కాబట్టి చేయలేకపోతున్నాడు. దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా ఆలోచించుకొని చెప్పమని చెప్పడము ఈ 4 రోజుల్లోనే కలిసి చెప్పడం కూడా జరిగింది. అలాగే శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కలెక్టర్ శశిభూషణ్ గారు ఉన్నప్పుడు నేను, బండిబాబు, రామచంద్రయ్య, ఇట్లా మన సంఘ నాయకులు రాము వీళ్ళందరం పోయి అడగడం జరిగింది. అడిగినప్పుడు శశిభూషణ్ కలెక్టర్ గారు మేము పెడతామని మేము గట్టిగా కూర్చుంటే లేదు మేము గవర్నమెంట్ తరఫునే పెడతామని ఆయన అప్పట్లో పెట్టించారు. ఇప్పుడు ఇంకా బాగా తయారు చేశారు ఈ విగ్రహాన్ని కూడా. 17వ తారీఖు ఓపెన్ చేయమని మేము కూడా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే 17వ తారీఖు కృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఆ కృష్ణదేవరాయల విగ్రహాన్ని ఓపెన్ చేయమని సవినయంగా వీళ్ళని అడుగుతున్నాం. అప్పటికి కృష్ణదేవరాయలకు పర్మిషన్కు 2017లో ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, ఎస్పీ గారు ఇచ్చారు, ఆర్ఎండ్బి ఇచ్చినారు. ఇంకా లాస్ట్ కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ ఇమీడియట్గా పర్మిషన్ ఇచ్చేసి, అయితే మేము పెడతామంటే విగ్రహం మాత్రము లేదు మేమే గవర్నమెంట్ తరఫున పెడతామన్నారు. అప్పుడు చెంగల్రాయుడు గారు కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. రండి బాబు గారు. ఇప్పుడు కూడా కాపు కార్పొరేషన్కు బడ్జెట్ దండిగా ఇవ్వమని అడుగుతున్నాం. ఇచ్చేకి నెక్స్ట్ ఎలక్షన్లలో ప్రతి పార్టీని కూడా క్యాష్ నుంచి అడుగుతున్నాం. అయితే జగన్ గారు మాట చెప్తే ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం అయితే మాకు ఏర్పడింది. అందువల్ల ఆ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఈ మధ్యనే 4 డేస్ బ్యాక్ కడపకు వచ్చినప్పుడు 23వ తారీఖు కలిసి చెప్పడం జరిగింది.
ఆయన కూడా చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను, ఇవన్నీ మళ్ళీ ఒకసారి దృష్టిలోకి తీసుకొని రాండి మా దృష్టికి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన రాము గారు అయితేనేమి, తోట కృష్ణ గారు అయితేనేమి, మిగిలిన వాళ్ళందరూ ఒకరి పేరు అనేది కాదు. నా పేరు రాము సమతం. రాయలసీమ బలిజ సంక్షేమ సంఘం అనేది మా ప్రజలు వెనుకబాటుతనం గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సపరేట్ కావడం జరిగింది. గత 28 సంవత్సరాలుగా కులంలో తిరుగుతున్నా ఏ పార్టీలు ఏం చేస్తున్నాయని చెప్పి అనేది పూర్తి అవగాహన చేసుకునే వ్యక్తిగా ఈరోజు పత్రికా మీడియా సమావేశాలలో తెలియజేయాలని చెప్పి ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. కొంతమంది స్వార్థపరులు కులాన్ని తప్పుదోవ పట్టిస్తూ, బలిజలు తప్పుదోవ పట్టిస్తూ పత్రికల మూలకంగా అయితేనే, మీడియా మూలకంగా అయితేనేమి చాలా కులాన్నే ఇబ్బందులు చేస్తున్న పరిస్థితులు దాపురించాయి. దానికోసం అనేది ఈరోజు చిన్న విషయం చెప్పాలా, వైఎస్ఆర్సీపీ పార్టీ నారాయణ స్వామి చెప్పినట్లు వాళ్ళు టికెట్లు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళే గెలిపించుకొని భుజాన వేసుకునే పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ ఉంది. నేను కూడా ఉద్యమంలో ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమంలో మొత్తం రాయలసీమ లెవెల్లో నేనే ఆర్గనైజ్ చేసినాను. ఎన్నో ఉద్యమాలకు, పోలీసుల కేసులకు కూడా దగ్గరికి వెళ్ళి ఎన్నిక వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కూడా లాస్ట్ మూమెంట్లో ముద్రగడ పద్మనాభం గారికి దగ్గరికి ఒక నాయకుని పంపించి 28 సీట్లు 30 సీట్లు మీ కులానికి ఇస్తాము, కావాలంటే ఏ సీట్లు కావాలని చెప్పి నామినేషన్ వేసే రోజు లాస్ట్ ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఓడి సీట్లు ప్రజలకు ఇస్తారు, మిగతా సీట్లన్నీ ఏదో వాళ్ళు చేసుకుంటామని చెప్పింది. ఈరోజు జనసేన కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి మాకు ఆలోచన మా వాళ్ళు పెద్దలు అందరూ చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం అవుతుంది. కడప జిల్లాలో నిన్న ప్రెస్ మీట్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీని అయితేనేమి, కుల సంఘాలను అయితేనేమి, శ్రీరామచంద్ర గారు అయితేనేమి, కొంతమందిని ప్రత్యేకంగా ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో కూడా రామచంద్ర గారిని ఇలాగ చెప్పి అతన్ని ఇబ్బంది చేయడం కూడా, విమర్శించడం చాలా అతని విజ్ఞత కూడా లేదనేది చెప్పాల్సి వచ్చింది. హరిప్రసాద్ గారికి కొంతమందికి చెప్తున్నాము, హరిప్రసాద్ గారు ఒకే ఒక మాట చెప్తున్నా, వైఎస్ఆర్ పార్టీ అంటావో, కుల సంఘం అంటావో, ఇంకొకటి అంటావో, నీ ఇష్టం, నీ విజ్ఞతగా వదిలేస్తాం. 50 డివిజన్లలో ఒక్క డివిజన్ పేరు చెప్పండి, అక్కడ రిజైన్ చేసి ఎట్లో గట్లా సురేష్ బాబు గారినో, అంజద్ భాష గారినో పెట్టుకొని ఒక డివిజన్ రిజైన్ చేపిస్తాం. వార్డు మెంబర్గా గెలిచిన తర్వాత మాట్లాడతాం. మేము కూడా నీ నెంబర్తో ఉంటాం ఖచ్చితంగా. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అంజద్ భాష గారు అయితేనేమి, మొన్న ఎవరో ధర్మశెట్టి రాయల్ ఇచ్చినారు, దాని మీద మేము ఖండించాలంటే ఎంత దూరమైన ఖండించాలి. అది కూడా కుల సంఘ నాయకులే. బయటికి రండి, పబ్లిక్లో మాట్లాడతాం, అందరినీ కలుపుకుంటాం. నీ సమస్యలు ఉంటే అందరితో కూర్చొని మాట్లాడతాం. అంతేగాని వెనకాల ఉండి పేపర్లలో కానీ దీంట్లో కానీ రావడం కూడా, సోషల్ మీడియాలో రావడం చాలా హేమమైన చర్య, పద్ధతి కాదు. బలిజల భావాలను దెబ్బతీయొద్దని ఈ మీడియా మూలకంగా ప్రతి ఒక్కరికి బలిజ కులస్తులకు చెప్పుకుంటూ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే మా కుల సంఘం పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసిన ప్రెస్ వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏమనగా, ఆకాశ రామన్న ఉత్తరంతో టీడీపీ నాయకులే ఉలికి పడుతున్నారు. అది చాలా తప్పు. ఆ ఆకాశ రామన్న ఉత్తరంతో ఈరోజు కడప అసెంబ్లీ గురించి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలిజ నాయకుల గురించి వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ఎవరైనా కూడా మాలాగా ప్రెస్ మీట్ పెట్టండి, మీ ఏమైనా అభియోగాలు ఉంటే చూపియండి. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం గవర్నమెంట్ కాదవనింది. 2014లో టీడీపీ అభ్యర్థి దుర్గాప్రసాద్ నిలబడితే అతన్ని దారుణంగా సస్పెండ్ చేసి ఇన్ఛార్జ్ అడిగిన దానికి మీ పార్టీ నాయకులు అతను సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. అప్పుడు ఎందుకు మీరు పోరాడలే?
అది తప్పు కాదా? అదేవిధంగా మా కులనాయకుడు హరిప్రసాద్ గారికి 1 గంట సమయం ఉండగా ఆడా చైర్మన్ పదవి ఇచ్చారు. కనీసం సీట్లో కూడా కూర్చోలే ఆయన. అది ఆ రోజు కూడా మా బలిజ సంఘీయులందరూ కూడా శ్రీకృష్ణదేవరాయల దగ్గర ధర్నా చేస్తే అది కూడా తల వంచి ఇచ్చారు. కానీ ఆ పార్టీ నాయకులు కాదా మా హరిప్రసాద్కి అడ్డుపడింది? ఇంకా చెప్పాలంటే కిరణ్ రెడ్డి ప్రసాద్ వాళ్ళు బలిజలు కాదా? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదా? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నాక వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తే మన వాడికి ఇచ్చినట్టే కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పదవులు లేవా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకు ఎంతమంది పదవులు ఇచ్చారు, ఎన్ని మన సంక్షేమ పథకాలు వస్తున్నాయి. కాపు నేస్తంలో ఈ దాదాపు నేను 14 డివిజన్లు తిరిగితే మండల ప్రెసిడెంట్గా ఎంతమంది కాపులకు పడాయి? తెలుగుదేశం పీరియడ్లో పడాయా? కనీసం మీ తెలుగుదేశం నాయకులు ఉండే బలిజలు ఒక్కరికన్నా సాయం చేశారా? మీరు ఆలోచించండి. ఈరోజు నన్ను మండల ప్రెసిడెంట్ చేశారు, రెడ్డి ప్రసాద్ని జేసీఎస్ ప్రెసిడెంట్గా పెట్టారు. పెద్ద ఆయన రామచంద్రయ్యను దుర్మార్గంగా మారుతారా? ఆయనకు విలువ లేదని. ఆయన ఒక సింహం. ఆయన కన్నా లేస్తే ప్రధాని కూడా, ఆయన ఎదురు పడితే ప్రధాని కూడా లేయాలి. అలాంటి వ్యక్తి మా రామచంద్రయ్య. ఆయన గురించి మీరు మాట్లాడతారా? చాలా తప్పది. ఎందుకంటే ఆ పెద్ద ఆయన ఆరోగ్యం పట్ల మేము అది చూస్తూనే ఉన్నాం. ఆయనకు దాదాపు 75 సంవత్సరాల వయసు వచ్చింది. అది ఆయనను విమర్శిస్తారా? కొంచెమన్నా మీకు తెలివి ఉందా అని అడుగుతున్నా. ఈరోజు గురుమోహన్ మన జిల్లా ఆడా చైర్మన్ కదా, ఆయన ప్రెస్ మీట్ పెడితే కడపలో ఉండే బలిజలు మాట్లాడరంటారా? మేము గౌరవం ఇచ్చాం మా చైర్మన్కు, మన కులస్తుడికి, మన బలిజవాడికి. ఆయన మాట్లాడినాడు. ఆ ఆకాశరామను ఉత్తరము ఈ విధంగా వచ్చింది, అది చాలా తప్పని ఖండించాడు. అంతే. ఎవరిని కూడా మిమ్మల్ని కూడా విమర్శించలేదే. ఇది కేవలం మీరు రాజకీయాలు చేయండి కానీ కులాన్ని రాజకీయం చేయకండి. కులంలో మనము అందరం బంధువులమే, కాదనడం లేదు. కానీ మీ పార్టీ వేరు, మా పార్టీ వేరు. మా పార్టీలో ఈరోజు ఇంతమంది కుల పెద్దలు రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కన్నా ఇప్పుడు అన్న చెప్పినట్టు 53,000 మందికి 53,676 మందికి మనకు కాపు నేస్తం పడుతుంది. ఇప్పుడు మన అక్క చెల్లెలకు ఫంక్షన్లు రావడం లేదా? మీ ప్రభుత్వం ఏంది, మా ప్రభుత్వం ఏంది? చూడండి, 2019 నుంచి ఈ రోజుటి వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 100కి 175 సీట్లు మటుకు 100% మేమే గెలుస్తాం. మా బలిజలంతా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ ఉంటుంది. మీరు చెప్పండి. ఈరోజైతే నేనైతే చెప్తున్నా, ప్రతి బలిజలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే సపోర్ట్ ఉంటుంది. ఇన్ని పదవులు ఇస్తున్నారు, కొన్ని పదవులు రాలేదు, వస్తాయి చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నారు కదా. మీరు ఉలిక్కి పడడం దేనికి? దుర్గాప్రసాద్కి ఆ రోజు ఇన్ఛార్జి నుంచి పార్టీ నుంచే సస్పెండ్ చేశారు కదా, అంత డబ్బులు ఖర్చు పెట్టుకునేవాడికి. మా హరిప్రసాద్కి 1 గంట కూడా ఇవ్వకుండా పోస్టు చేశారు కదా టీడీపీ వాళ్ళు కదా. ఆ జీవో ముందు ఇచ్చిండొచ్చు కదా వాళ్ళైనా కూడా. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఎంతమంది బలిజ నాయకులు ఉన్నారు పదవులలో? పార్టీ పదవుల్లో ఎంతమంది ఉన్నారు చెప్పు. నాకు తెలియక ఆయన హరిప్రసాద్ అన్న ఒక్కడే. మిగతా వాళ్ళంతా ఎందుకు ఇవ్వడం లేదు? ఇప్పుడు నన్ను చూడండి, నాకు మండల ప్రెసిడెంట్కి ఇచ్చారు, మా అక్క రాజీకి వచ్చేసి ఆమెకు కోఆప్షన్ నెంబర్ ఇచ్చారు, అంతకుముందు మా బండి బాబన్నకి ఇచ్చినారు. ఏదో కొన్ని గెలిచేటి ఉంటాయి కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసి కొన్ని దానిలకు రాలేదు. రాని దాన్ని ఎత్తి చూపిస్తారు కదా, వచ్చినట్టు కూడా చూపిండి. ఇప్పుడు అన్న చెప్పాడు కదా, అనంతపురంలో ఇచ్చినారు, మన కడపలో ఇంతమందికి ఇస్తున్నారు. ఇన్ని పదవులు ఇస్తామన్నా కానీ కూడా మీరు రానేటి ఎత్తి చూపిస్తున్నారు కానీ వచ్చేది ఏమైనా చూపిస్తున్నారా? మా ఎమ్మెల్యేని విమర్శిస్తారా? ఆయన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలదండ వేయలేదా? రాండి, నాకు అక్కడ సాక్ష్యం ఉంది. రండి, మీరు ముందుకు రాండి, వస్తామంటున్నారు కదా. మా ఎమ్మెల్యే వేయలేదా? మా ఎమ్మెల్యే రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి అన్నా రేపు మీది ఉంది, మీ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నారని అడిగిన వ్యక్తి మా ఎమ్మెల్యే. మేము పోయినంత వరకు మీకు కూడా తెలియదు.
మా పెద్దలను అడిగి కనుక్కొని రేపు ఉంది అంట కదా ఈ విధంగా అంటే అవును ఉంది అంటే అప్పుడు మా ఎమ్మెల్యే వచ్చి ఆయన పూలదండ తీసుకొని వచ్చి పూలదండ వేస్తాడు. ఆయన విమర్శిస్తారా? ఎమ్మెల్యే ఏ బల్జ నాయకుడు పైన కూడా ఏ పని చేయలేదో చెప్పండి మీరు. అలాంటి వ్యక్తి పైన మీరు నిందలేస్తారా? అమ్జద్ బాషాకు అర్హత లేదంటారా? ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నా కానీ కూడా మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకునే వ్యక్తి అతను. మీ నాయకులు కూర్చోబెట్టుకుంటారా మిమ్మల్ని ఒక రోజన్నా? మీరే మనసారి ఆలోచించండి, ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచించండి. అమ్జద్ బాషా ఎలాంటి వ్యక్తి, మీ నాయకులు ఎలాంటి వ్యక్తి, అది గుర్తించుకొని మనం వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏమంటే కన్నా ఈ ఆకాశ రామన్న ఉత్తరాలు లేకుండా ఉంటే డైరెక్ట్గా రాండి. టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, ఇంకా ఎన్ని పార్టీలు మీరు రాండి. అన్ని పార్టీలలో ఉన్నారు, మన కులసులు కావడం లేదు అని చెప్పడంలే. కానీ శ్రీకృష్ణదేవరాయలకు 4 నెలలు ఎప్పుడు అని అన్నారు. ఇదో సాక్ష్యం. మా అమ్జద్ బాషా మొన్న అంత ఒక 2 నెలల ముందు మేయర్ గారు అమ్జద్ బాషా గారు ఇదో పూలదండ వేసింది. కనీసం మీరు 2014 నుంచి 2019 వరకు శ్రీకృష్ణదేవరాయలు ఏ రోజన్నా కనీసం కొంచెమన్నా సర్కిల్ చేస్తామన్నా అని అనుకున్నారా మీరు? అదే మా అమ్జద్ బాషా అదే విగ్రహం పెడతామంటే వద్దు, కొత్త విగ్రహం చేయించుకోండినా అని చెప్పి మమ్మల్ని ముందుకు పంపించి ఆయన ఈరోజు ఆ విగ్రహం చేయించాడు. మీరు పోయి ఆ పనులు చూసుకోండి, మీరు స్ట్రాంగ్గా చేయించుకోండి, అది 10 కాలాలు ఉండాలా అనే ఉద్దేశంతో ఆయన మమ్మల్ని పంపించినాడు అక్కడికి. ప్రతి ఒక్కరిని అడుగుతారు, మా బాబన్నని అడుగుతారు, మా సత్యాన్ని అడుగుతారు, అన్న జరుగుతుంది ఆ వర్కులు ఎట్టుండా, ఏమి ఆ విగ్రహం ఎట్ట తీస్తున్నారు అంటే పూజలు చేసి తీయాలంటేనే పూజలు చేయించే తీశారు. కనీసం మీరంతా ఏడున్నారు ఆ రోజు? మేము పోయిన తర్వాత వచ్చేది ఒక ఫోటో కొట్టుకోవడము, పబ్లిసిటీ చేసుకునే దానికే. కులాలను రాజకీయాలకు వాడాకండి, ఇది చాలా తప్పు. పెద్దలందరికీ కూడా నేను చెప్పడం ఏమంటే ఇదే నా వినపం కూడా. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలిజలందరికీ కూడా ఇక్కడ అందరూ ప్రెస్ మీట్ కూడా రావడం జరిగింది. అందరూ కూడా ఎప్పుడైనా కూడా వైఎస్ఆర్సీపీకే సపోర్ట్ ఉంటాం. ఖచ్చితంగా అమ్జద్ బాషాను 1,00,000 ఓట్ల మెజార్టీతో కడప నగరంలో గెలుచుకుంటాం. ఆ రోజు చూపిస్తాం బలిజల సత్తా ఏంది అనేది కూడా చూపిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. వై సుదర్శన్ రాయల్, వైఎస్ఆర్టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ నాయకుల అనాలను లేకపోతే ఆయన్ను బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడని పిలిచాలనో మాకైతే అర్థం కాదు. ఆయన పేరు హరిప్రసాద్. ఆయన ఎప్పుడు కూడా 24 గంటలు కులం పేరు ఉచ్చరిస్తా, కులస్తులను రెచ్చగొడతా, కులస్తుల మధ్యనే విభేదాలను ఏర్పరిచి స్వంత లబ్ధి కోసం పనిచేసేటువంటి వ్యక్తి హరిప్రసాద్. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇందాక అన్నగారు అన్నట్లు ఒక ఆకాశరామన్న ఉత్తరం, ఆయన పేరు ధర్మిశెట్టి చంద్రశేఖర్ అంట. విచారిస్తే ఆయన రాజంపేట ప్రాంతానికి చెందినవాడు. రాజంపేట ప్రాంతానికి చెందినవాడు ఇక్కడికి వచ్చి కడప బలిజలందరూ తీర్మానం చేసినట్లుగా వాళ్ళెవరు కూడా వైఎస్ఆర్సీపీకి వాళ్ళ ప్రతినిధులకు ఓట్లు వేయరు అని చెప్పేసి ఒక డమ్మీ ప్రెస్ నోట్ ఒకటి వదిలితే కుక్కదోడక పెట్టుకొని గోదావరి ఈదినట్లు హరిప్రసాద్ గారు దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదం. ఆయన నిన్న ఒక సవాలు విసిరారు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. మేమందరం కూడా ఆయన సవాల్ను స్వీకరిస్తున్నాం. మీరు ఎప్పుడొస్తారో చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిజ కాపులకు ఏం మేలు చేసింది, ఎన్ని పదవులు ఇచ్చింది, ఎలా ఆదుకున్నది, ఎలా ప్రిఫరెన్స్ ఇస్తున్నది అని చెప్పడానికి మేము సిద్ధం. మీరు సమయం ఇస్తే మేమందరం కూడా శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో చర్చకు సిద్ధమే అని చెప్పేసి మీ సవాలుకు ప్రతి సవాలు ఈరోజు మా కులస్తులందరి తరపున విసురుతూ ఉన్నా. మీరు కులం పేరు చెప్పి కులస్తుల మధ్యనే విభేదాలు పెట్టేటువంటి వ్యక్తి. 2014లో దుర్గాప్రసాద్కు టికెట్ వచ్చి ఆయన దారుణంగా సస్పెండ్ చేయించి ఆయన చేతి 7 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టించి తెలుగుదేశం పార్టీ
అతనికి ఏం ప్రిఫరెన్స్ ఇచ్చిందయ్యా నువ్వు చెప్పు? అతన్ని సస్పెండ్ చేసి అవమానించింది. రెండవది, ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఎవరైనా కానీ పేపర్లో మీడియా మిత్రులు రాసినా కూడా వాళ్ళ మీద కూడా హరిప్రసాద్ ఎన్నోసార్లు ఫైర్ కావడం జరిగింది. అతన్ని పార్టీ సస్పెండ్ చేసింది, మీరు ఎందుకు రాస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు అడా చైర్మన్ గురుమోహన్ గారి మీద విమర్శనాస్త్రాలు మీరు సంధించినారు. ఏంటి, గురుమోహన్ గారికి ఈరోజు పదవి వచ్చిందంటే చంద్రబాబు నాయుడా? అంటే ఆ సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడా? ఎలాగండి? గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోతుందనే ఒక గంట ముందర ఒక జీవో పుట్టించుకొని కనీసం ఆ చైర్లో కూడా కూర్చోలేకపోయినాం. మా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అడా చైర్మన్గా గురుమోహన్ గారిని నియమించి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒకసారి చూసుకుంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మా ప్రజాప్రతినిధులను మీరు విమర్శిస్తారు. ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైనా సరే అర్ధరాత్రి అయినా కానీ మా ప్రజాప్రతినిధులు అంజద్ బాషా గారు అయితేనేమి, రవిరెడ్డి గారు అయితేనేమి, లేకపోతే మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, మా మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి అర్ధరాత్రి ఫోన్ చేసినా మాకు ఈ సమస్య ఉంది, ఈ పని చేసి పెట్టండి అంటే కూడా ట్రాన్స్ఫర్ల విషయాల్లో కానీ ఇంకో విషయాల్లో కానీ ఖచ్చితంగా చేసి పెట్టినటువంటి వ్యక్తులు. వాళ్ళు ప్రజాదరణ కలిగి 50,000 60,000 మెజారిటీతో గెలుపొందినటువంటి ప్రజాప్రతినిధులను నువ్వు ఈరోజు విమర్శిస్తున్నావు. నువ్వు కనీసం ఎక్కడైనా కార్పొరేటర్గా అయినా పోటీ చేసి గెలిచినావు హరిప్రసాద్. ఎందుకు మీకు ఈ విధంగా అవాక్కులు చవాక్కులు పేల్చి ప్రజల మధ్యలో మీరు చులకన కావడం తప్పితే మీకు ఎటువంటి ఇది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఒరగదు. తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని వాడుకుంది, బలిజలను వాడుకుంది. గతం నుంచి చూస్తే రంగా గారి హత్య నుంచి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ను కూడా పావం చేసి ఆడిస్తూ ఉన్నారు తప్పితే తెలుగుదేశం పార్టీ అసలైన శత్రువు ఈ కులానికి, బలిజ కులానికి, కాపు కులానికి ఎవరైనా ఉంటే అది టీడీపీ ప్రభుత్వమే అని నేను చెప్తా ఉన్నా. జై హింద్. నిన్నటి దినం మా బలిజ కులస్తుడైన హరిప్రసాద్ ఒకటి విన్నపం. చైర్మన్ అంటే ఏమన్నా తెలుసా? స్టేట్ లెవెల్లో చైర్మన్ అంటే ఎక్కడ స్టేట్ అంటే ఇది నియోజకవర్గం, కడప నియోజకవర్గంలో వచ్చి గురుమోహన్ గారు మన మీటింగ్ పెట్టినారు. అంటే మన బలిజలను ఇటు చేస్తున్నారని మీరు ప్రెస్ మీట్ పెట్టింటే ఇక్కడ గురుమోహన్ అన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. మీకు తెలివి లేదా? నేను 18 ఏళ్ళే రాజకీయంలోకి వచ్చి, మీరు నాకంటే సీనియర్ నాయకులు. చైర్మన్ ఎక్కడ పెట్టాలనేది మీరు తెలుసుకోండి. మీకు ఇళ్లలో కాదు పెట్టేది. మీకు 2 సీట్లు తెలుగుదేశం మీకు చంద్రబాబు నాయుడు పిలిచి మీకు సీట్లు ఇచ్చారు. మీరు రవీంద్ర నగర్లో నిలిచారు, మరియు మళ్ళీ అక్కడ నాగరాజపేటలో నిలిచారు. కానీ మన బలిజలు నిన్ను ఓడించారు అంటే మిమ్మల్ని ఒప్పుకోవడంలే. మీరు ఉండొద్దు రాజకీయంలో అనేది. మీకు ఇప్పటికైనా మీరు తెలివి తెచ్చుకోండి. హరిప్రసాద్ గారు, నీకంటే మేము చిన్న వయసు దాన్ని. మీరన్నా ఈరోజు మీరేమన్నారు, మేము బలిజలకు ఇది చేస్తాము అది చేస్తామని. గవర్నమెంట్ 9 ఏళ్ళు ఉంది తెలుగుదేశం గవర్నమెంట్లో. నీకు ఒక చైర్మన్ ఇప్పించుకోవాల్సింది. అప్పుడు మేము గౌరవంగా మా అన్నకు చైర్మన్ ఇచ్చారని మేము గౌరవంగా చెప్పుకున్నాం. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బలిజలకు పెద్దపీట వేసింది. చైర్మన్ అంటే మన రాజంపేటలో వైస్ చైర్మన్గా ఆకుల రవికి ఇచ్చారు. మరి మా కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ నాగమల్లికకు డైరెక్టర్ ఇచ్చారు. మరియు పులివెందుల ఆంజనేయులు వాళ్ళ మిస్సెస్కు డైరెక్టర్ ఇచ్చారు. ఇంకా ఎన్ని పదులు అండి ఇవ్వాలా? అంటే ప్రతి కులానికి న్యాయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అంజద్ బాషా గారిని కానీ రవిరెడ్డి కానీ సురేష్ అన్నను మాట్లాడినంటే మీకు మర్యాద ఉండదు. ఏ రోజండి మీకు రవిరెడ్డి ఎన్ని చేసినట్టు మీకు ముందు ఆలోచించండి. మీ నారాయణ కాలేజీ పోతా అంటే మీరు రవిరెడ్డి గారికి వచ్చి మీరు రిక్వెస్ట్ చేసుకుంటే మీరు ఆపారు. అది ముందు గుర్తుపెట్టుకోండి. ఏ రోజు కానీ రవీణ్ణను కానీ అంజద్ అన్నను కానీ సురేష్ అన్నను మాట్లాడితే మేము ఒప్పుకోం. బలిజలను ఖండిస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయ వేసింది. మీకు ఒకే సవాల్ ఇస్తున్నా. మీరేమన్నారు? రండి రాయలవారి విగ్రహం కాడ న్యాయం చేస్తాము, పంచాయతీ పెడతాము. ఏ రోజన్నా మీరు 9 ఏళ్లలో మీ గవర్నమెంట్ ఉంది. ఆ రోజు చిన్న విగ్రహం ఉంది. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ అన్న ఉండి గవర్నమెంట్ డబ్బులే పెడతారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పింటేనే పెద్ద విగ్రహం పెట్టారు. ఈరోజు మా అంజద్ బాషా కానీ సురేష్ మేయర్ గారు కానీ ప్రోద్బలంతోనే పెద్ద విగ్రహం పెట్టడం జరిగింది. మీరు ఏ రోజునే మీరు ఏమైనా వచ్చినారా అండి? మాకు ఈ విగ్రహం కావాలా, ఈ విగ్రహం కావాలని సైకిళ్ళు కొట్టే రోజు ఏ రోజునే మీరు పోయి కమిషనర్ కలిసారా, లేదంటే మేయర్ని కలిసారా? కలిసలే. మేము పోయి కలిసాం. మా రాయలవారి విగ్రహం ఉండాలా, మంచి విగ్రహం కావాలంటే గతంలో మామూలుది పెట్టారు. ఈరోజు కాంచ విగ్రహం పెడుతున్నారు. అది గుర్తు చేసుకోండి. హరిప్రసాద్ గారు, మీకు ఒకే ఒక సవాల్. మీరు పోయి తెలుగుదేశంలో ఈరోజు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోండి, మీకు అమ్ముకుంటాం. ఛాలెంజ్. దానికి ఓకేనా? మీరు
థ్యాంక్ యూ. జై జగన్. మైదుకూరులో కూడా అందరికీ నమస్తే. నా పేరు ప్రసాద్, 43వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్. నిన్నటి దినమున మన హరిప్రసాద్ గారు ఒక 2 రోజుల కిందట ఒక ఆకాశ రామన ఉత్తరం ఓ వ్యక్తి ఒక పోస్ట్ చేయడం జరిగింది. అది మేము బలిజ కమిటీకి సంబంధించి మేము వైసీపీకి సంబంధించిన వాళ్ళము ఎవరు సపోర్ట్ చేయము, కడప ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేయము, కడప మేయర్ గారికి సపోర్ట్ చేయము, కమలాపురం ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేయమని వాళ్ళు ఏదో ఒక ఇంట్లో పెట్టుకొని మ్యాటర్ రిలీజ్ చేశారు. అతను ఎవరు ఇంతవరకు బయటికి అయితే కనపడలేదు. తర్వాత మేము చెప్తున్నాం, అదే కన్నా మా డివిజన్ సంబంధించి అయితే కన్నా నేను మా కడప సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి కడపలో 2 టికెట్ ఇవ్వడం జరిగింది. బలిజ కమిటీ బలిజ రాయల్ సంబంధించి మా వైసీపీ ప్రభుత్వం వారు మాకు 2 టికెట్ ఇవ్వడం జరిగింది. 2014లో మొదటిసారిగా నేను 2014లో కార్పొరేటర్ గెలవడం జరిగింది. అంటే ఒక కార్పొరేటర్ గెలిచాలంటే ఒక వ్యక్తి అతను పార్టీ కోసం కొన్ని సంవత్సరాలు కష్టపడాలి, కార్యకర్తల్లో పాల్గొనాలి, కార్యక్రమాల్లో పాల్గొనాలి, దీక్షలో కానీ ధర్నాలో కానీ పాల్గొని చేసుకోవాలి. కష్టపడిన వ్యక్తికే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది కొన్ని సంవత్సరాలు పడుతుంది. కేవలం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం నేను 2014 టికెట్ ఇస్తే 2013లోనే కడప అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అంజాద్ బాషా గారు కావచ్చు, కడప నగర్ మేయర్ సురేష్ బాబు గారు కావచ్చు, అతను ఆ రోజు 2014 ఎలక్షన్లు వస్తానంటే 2013లోనే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మీకు టికెట్ ఇవ్వడం జరుగుతుంది, బలిజ కమిటీ సంబంధించి మీకే టికెట్ ఇస్తాము అని చెప్పడం జరిగింది గౌరవ మేయర్ గారు, ఎమ్మెల్యే గారు. అంటే 43వ డివిజన్కి ఒకటి, 9వ డివిజన్కి సంబంధించినటువంటి కిరణ్కి ఒకటి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే మాట తప్పకుండా సంవత్సరం ముందే మీకు ఆ టికెట్ ఇస్తాము, మీరు ఖచ్చితంగా మీరు గెలుచుకుని తీరుతారు అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే 2014లో ఆ టికెట్ ఇచ్చి మేము గెలవడం జరిగింది. ఆ టికెట్ ఇచ్చి గెలవడమే కాకుండా కడపలో 1830 ఓట్ల మెజారిటీతో ఈ బలిజర్ రాయల్ సంబంధించిన ప్రసాద్ గెలిచడం జరిగింది కడప చరిత్రలోనే. చూడండి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర మన రాయల్స్ ఆడ ఉండదు. మా రాయల్స్ సంబంధించి మా డివిజన్లో కేవలం తక్కువ శాతం, అంటే 100కి కేవలం 10% మాత్రమే మా బలిజలు ఉన్నారు. కానీ అక్కడ మా కాంగ్రెస్ పార్టీ బలం అనేది ఎక్కువ ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ 2019లో కూడా ఎలక్షన్లో కూడా మళ్ళీ బలిజర్ రాయల్ సంబంధించి మేమైతే అడగకపోయినా కూడా అప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మినిస్టర్ అంజాద్ బాషా గారు కావచ్చు, మన కడప నగర్ మేయర్ సురేష్ బాబు గారు కావచ్చు, టికెట్ వాళ్ళే వచ్చి బీఫామ్ వచ్చి మా ఇళ్ళ కాడికే వచ్చి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రజలు పెడతారు, ఆ ప్రజలు పెట్టినా కూడా కేవలం నాకు 9వ డివిజన్ సంబంధించిన కిరణ్కి కూడా బీఫామ్ వాళ్ళ ఇంటికాడికే వచ్చి ఆ 2 వ్యక్తులు ఇంటికాడికి బీఫామ్ ఇచ్చి బీఫామ్ ఇవ్వడం జరిగింది. చూడండి, అది అంతేకాకుండా 2014లో దుర్గా ప్రసాద్ సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్, అతని ప్రాణనాథను గమ్మునుగా ఉంటే అతనికి ఒక రోజు ముందే ఎమ్మెల్యే సీట్ ఇస్తామని ఆశ చూపించి అతను బీఫామ్ ఇప్పించడం జరిగింది. బీఫామ్ ఇచ్చింది కాకుండా అతనితో వేపించి అతను ఓడిపోయిన తర్వాత కడపలో రాయల్స్ని సంబంధించి వాళ్ళంతా అతను నాశనం చేయడం జరిగింది అతన్ని. కానీ కనీసము ఓడిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ ఇచ్చారా? అతనికి ఒక టీడీపీ క్యాండిడేట్గా బీఫామ్ ఇచ్చినప్పుడు కడప నగర్ సంబంధించి ఇన్ఛార్జ్కి ఇవ్వడం కూడా ఇవ్వలేదు అతనికి. అది కూడా మన రాయల్ సంబంధించి దీని గురించి ఆలోచించాలి. తర్వాత ఇప్పుడు మన రాయల్ సంబంధించి కొంతమంది మాట్లాడుతున్నారు, కడపలో శ్రీకృష్ణ విగ్రహాన్ని పట్టించుకోవడం లేదు, ఎవరు రావడం లేదు అని. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కాడికి సంవత్సరం 2 సార్లు అక్కడికి వెళ్ళి ఆ సర్కిల్కి వెళ్ళి పూలదండలతో మేము అతనికి దండం పెట్టుకోవడం జరుగుతోంది. ఇప్పుడు ఆ ఎంక్రోచ్మెంట్ కారణం వల్ల ఇప్పుడు ఆ ఉన్నటువంటి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించడం జరిగింది. అప్పుడు ఆ విగ్రహాన్ని తొలగించేటప్పుడు ఎంతమంది మన రాయల్స్ అక్కడికి వచ్చారు చెప్పండి? అక్కడ వీడియోలు ఉంటాయి, చూడండి మీరు. ఆ వీడియోలో కేవలం అక్కడికి వచ్చిన రాయల్స్ కేవలం 30 మంది మాత్రమే అక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి దగ్గర కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే అక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని తొలగించి ఆ విగ్రహాన్ని పాత ఆఫీసులో భద్రపరచడం జరిగింది. ఆ విగ్రహం తీసేటప్పుడు కొంచెం చిన్న డ్యామేజ్ కావడం వల్ల అప్పుడప్పుడు మేము డ్యామేజ్గా ఉంది ఆ విగ్రహము, ఆ విగ్రహానికి కొత్త విగ్రహం కావాలని చెప్పి మేము మా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు కావచ్చు, కడప నగర మేయర్ సురేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళకి చెప్తాను ఇమీడియట్లీగా ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా మనము ఆ సర్కిల్లో ఖచ్చితంగా కొత్త విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీగా దాన్ని విజయవాడకు ఉన్నటువంటి ప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ చేసి దాన్ని ఆ విగ్రహం కూడా తయారు చేయించడం జరిగింది.
కాంస్యం విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహానికి ఖర్చు దగ్గర 17 లక్షల రూపాయలు ఆ విగ్రహానికి ఇప్పుడు ఖర్చు కావడం జరిగింది. అంతేకాకుండా ఆ విగ్రహాన్ని ఆ కృష్ణా సర్కిల్ అటువంటి పేరును తొలగించి మేము శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ అని ఏర్పాటు చేయాలని చెప్పి కడప నగరంలో ఉన్నటువంటి 50 మంది కార్పొరేటర్లు జనరల్ బాడీ మీటింగ్లో మన డిప్యూటీ సీఎం గారు కావచ్చు, కడప నగర మేయర్ సురేష్ బాబు కావచ్చు, 50 మంది కార్పొరేటర్లు దాన్ని తీర్మానం చేసి శ్రీకృష్ణ పేరును తొలగించి అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ సర్కిల్ పేరును తొలగించి శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ పేరు పెట్టాలని చెప్పి అక్కడ తీర్మానం చేసి తొందరలో కూడా ఆ పేరును అక్కడ శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ అని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా చేసినటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం కాదా? మీరు 2014 ఒకటే అడుగుతున్నాను, 2014 మీ గవర్నమెంట్ ఉంది, టీడీపీ గవర్నమెంట్ మీరు ఎంతమంది బలిజలకు టికెట్లు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతమంది మీరు టికెట్లు ఇచ్చారు? మీరు లిస్టు చూపించండి. ఇప్పుడు 2019లో మా జగన్మోహన్ వచ్చిన తర్వాత మీరు ఎంతమంది టికెట్లు ఇచ్చారు? ఆ టికెట్లు మేము చూసిన తర్వాత వాళ్ళకి టికెట్ ఇచ్చేదే కాదు, టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకొని కూడా ఇక్కడ మనకు ఆ స్థానం నిలిపించడం జరిగింది. ఊరికే మనకు బలిజవాళ్ళు ఉన్నాము, బలిజవాళ్ళు టీడీపీగా సపోర్ట్ చేసి మీ రాజకీయాలు పక్కన పెట్టండి, రాజకీయాలు మాకు సంబంధం కాకుండా బలిజవాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఊరికే మనకు బజాలు పుకార్లు పుట్టించి అటువంటి ప్రవస్తవాలని వ్యవహారం చేసుకోకుండా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడపంలో ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బలిజకు సంబంధించినటువంటి రాయళ్ళు ఖచ్చితంగా దీన్ని తెలియజేసుకోవాలని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. తమ తండ్రి లేవాకు నారపురెడ్డి దాతృత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి ఏడాదిలాగే ఈ మారు పొలంలో పండిన వరి ధాన్యాన్ని పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు లేవాకు లక్ష్మిరెడ్డి తెలిపారు. కడప నగర శివార్లలోని లేవాకు నారపురెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన 2 ఎకరాల్లో పండించిన వరి ధాన్యాన్ని పండించిన కూలీలు పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ ఈ సంప్రదాయం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోందన్నారు. తమ తండ్రి లేవాకు నారపురెడ్డి పేద ప్రజలను ఆదుకునే విషయాన్ని కళ్లారా చూసిన తాము ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే నారపురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. ముఖ్యంగా ప్రజల దాహార్తి తీసే చలివేంద్రాలు, నీటి అవసరం ఉన్న వారికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, పేద ప్రజలకు పాదరక్షల పంపిణీ వంటి కార్యక్రమాలలో తమ తండ్రి అనుసరించిన విధానాలను కొనసాగిస్తున్నట్లు వారు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించేలా ఆశీర్వదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వారణాసి ప్రతాప్ రెడ్డి, లేవాకు నితీష్ రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఊట్కూరు నారపురెడ్డి జ్ఞాపకార్థం, ఊట్కూరు లేవాకు నారపురెడ్డి ఎక్స్ సర్పంచ్ వాళ్ళ జ్ఞాపకార్థం నారపురెడ్డి ట్రస్ట్ ఒకటి, జిల్లా ప్రజాసేవా సమితి ఒకటి, 2 ఈ కలగలిపిన చేసే పనుల్లో ఇది ఒకటి మాత్రమే. సేవా కార్యక్రమాల్లో ఈ ఒడ్లు పంపకం అనేది ఒకటి మాత్రమే. ఇటువంటి దీంతోపాటు దీంట్లో పండిన ఈ ఒడ్డు పండిన 2 ఎకరాలు పెడతాము. మేము ఒక్క గింజ కూడా ఇంటికి తీసుకోము. అన్నీ ఈ ప్రజలకు ఆడ పండిన పని చేసిన వాళ్ళకి పంచిపెట్టడం ప్రతి సంవత్సరము ఆనవాయితీగా జరుగుతూ ఉంది. తర్వాత రెండవది దీంట్లో పండే చెత్త కూడా ప్రజలకే, పశువులకు అట్లా ఇస్తాం. ఇది కాకుండా వేసవి కాలంలో సొప్ప అంటే నోరు లేని జీవాలకు కూడా ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచన వచ్చింది కాబట్టి సొప్ప వేసి 1 ఎకరా, ఇది 2 ఎకరాలు వరి, 1 ఎకరా సొప్ప ఈ వేసవి కాలంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. తర్వాత అలాగే 22 చలివేంద్రాలు కడపలో గత 18-19 సంవత్సరాల నుంచి 22 చలివేంద్రాలు పెట్టి ఆయన జ్ఞాపకం ఎప్పుడూ ఉండాలనే చిరస్థాయిగా ఆయన మనుషులు లేవాకు నారపురెడ్డి అనే అని ఆయన జ్ఞాపకార్థం కూడా అది కూడా జరుగుతూ ఉంది. ఎవరి నీళ్లు లేవంటే వితిన్ ½ an hourలో వాళ్ళ ఇంటికి పోయి నీళ్లు చేర్చడం జరుగుతుంది. అలా సంవత్సరానికి 100 రోజులు చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరానికి 100 రోజులు అట్లా దాదాపు 18-19 సంవత్సరాల నుంచి. తర్వాత ఇవే కాకుండా దారిన పోయే ఎవరన్నా మాకు కనపడినోళ్ళు ఎవరైనా చెప్పులు లేకుండా పోతే చెప్పులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాగే కాకుండా విద్య వైద్యం మా శక్తి మేరకు, ఇంత అని కాదు, విద్య వైద్యం మేరకు ఎవరైనా ఇబ్బందులు, పెళ్ళిళ్ళు ఇటువంటి కార్యక్రమాలు కూడా సాయం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు అంటావేమో, నేనేం కోటీశ్వరుని ఏం చేయడం లేదు, నేను మామూలు సామాన్య సగటు మనిషిని.
అంతే. కేవలము మనం పుట్టినందుకు జన్మ పుట్టినందుకు ఏం చేసినామంటే దేవుని దగ్గరికి పోయినప్పుడు, ఒకవేళ దేవుని దగ్గరికి పోయినప్పుడు ఏం చేసినామంటే ఈ పనులు చేసినా అనే చెప్పుకోవడానికి, 10 మందికి సేవ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అది ఆ అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. తర్వాత ఈ జన్మ కారణం ఉండాలి ఏదో ఒకటి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. తర్వాత ఇంకా దేవుడు దయ తెలిస్తే ఇంకా కొన్ని చాలా ఉన్నాయి, ఇంకా చేసేటి, ఇంకా చేయవలసినవి ఉన్నాయి. దేవుడు దయ తెలిస్తే చేస్తామని. అలాగే ఈ ప్రజలు, కడప ప్రజలందరూ మనకు సహకరించినందుకు మేము వాళ్ళందరికీ నమస్కారాలు తెలుపుతూ, అలాగే లేవాకు నారపరెడ్డికి ఆయన పేరు కోసమే ఇది ఎన్ని చేస్తూ ఉన్నాము. తర్వాత మనం కూడా ఆ దృక్పథం ఉంది, ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ రామచంద్రాపురం గ్రామంలో ఇక్కడ మా సొంత భూములో ఒక 2 ఎకరాలలో మనము ఇక్కడ వరి వేసి కోతకొచ్చింది. ఆ తర్వాత ఈరోజు మేము వడ్లను ఉచితంగా పంచడం జరుగుతోంది. ఇది గత ఒక 18-19 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మీ చుట్టుపక్కల గ్రామాలైన ఇక్కడ పబ్బాపురం కానీ, ఇది కొట్టాలంటారు, దీన్ని రామచంద్రాపురం అని కూడా అంటారు. ఈ ఊరు, ఆ పబ్బాపురము, ఇక్కడ పశ్చిమంపల్ల, ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాలు ఎక్కడైతే ఆ పేద ప్రజలు ఎక్కడైతే ఉంటారో, సో వాళ్ళు మా మీద ఎంతో నమ్మకంగా, మా అబ్బగారి కాలంలో, లేవాకు నారపరెడ్డి మా అబ్బగారి కాలంలో మాకు ఎప్పుడు ఈ భూములన్నీ మాకు దగ్గర ఉండి అన్నిటికీ చేసేవాళ్ళు. వాళ్ళు మా మీద ఎంతో అభిమానం ఉంది మా పైన. కనుక మేము అక్కడ ఉండే ఆ ప్రజలందరినీ పిలిపించేసి వాళ్ళకు సరిపడా వరి ధాన్యాన్ని మేము ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము కొద్దిగా మేము చేసే సేవా కార్యక్రమాలలో ఒకటి చలవేంద్రాలు, ఆ తర్వాత ఉచిత మంచినీటి ట్యాంకరు, తర్వాత వడ్లు, ఆ తర్వాత పిల్లబెసర, ఇట్లా మంచి సామాజిక సేవాకర్తగా మా నాన్న లేవాకు లక్ష్మీరెడ్డి గారు అహర్నిశలు దాని మీద కష్టపడుతూనే ఉన్నారు. ఇప్పుడు దాదాపు 18-19 సంవత్సరాల నుంచి ఆ విధంగా చేస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా చేయడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. మాకంటూ ఒక సంతృప్తి అనేది ఉంది. మేము ఎవరికి దేనికి సంబంధించిన వాళ్ళం కాదు, కేవలం ఒక సామాజికంగా కొద్దిగా మేము సేవ చేయాలా, మంచి పేరు సంపాదించాలా, 10 మందికి మనం తోడ్పడాలా అనే ఉద్దేశంతో మేము ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. జై హింద్. లేవాకు నార్పిరెడ్డి 18 ఏళ్ళ ఉండి ధాన్యం పంచుతున్నాడు ఒడ్డు. అందరు లక్ష్మిరెడ్డి, లేవాకు నార్పిరెడ్డి కొడుకు పని చేసినాం. 40 ఏళ్ళు ఉంటే మాకు ఉన్న సాయం ఉద్దేశం అందరికీ సాయం ఆయన తోసిన కాడికి చేస్తాడు. బీదలకు నీళ్లు పంచుతాడు, నీళ్లు తోలుతాడు, గోజలకు గడ్డి ఎచ్చన్నాడు, చెత్త ఇచ్చాడు, ఒడ్డు అన్నీ పంచుతాడు ఆయన. లేవాకు నార్పిరెడ్డి, లక్ష్మిరెడ్డి, పిల్లవేసర మొత్తం సొప్ప అన్నీ వేసి ఇచ్చన్నాడు. చెత్త అన్నీ, ఒడ్డు, ధాన్యం అన్నీ చుట్టూ పల్లెలకు అందరికీ చల్లిందరకు నీళ్లు తోలుతాడు. ఇంటింటికి తోలి వాళ్ళ అన్నదమ్ముళ్ళు 2, రఘునాథరెడ్డి, లక్ష్మిరెడ్డి, వాళ్ళ తర్వాత సాగర, నితీష్ బాబు, వాళ్ళందరి దయ మేమందరం దయచేసి చల్లంగా ఉండం. తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఈరోజు 16వ రోజుకు చేరుకుంది. తమ కార్యక్రమాల్లో భాగంగా అంగన్వాడీలు కడప నగరంలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము కోరుతున్నది గొంతమ్మ కోరికలు కావన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, వేతనం 26,000కు పెంపు, పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టుల భర్తీ, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు, మినీ వర్కర్లకు ప్రమోషన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు, ఆఖరి వేతనంలో 50% పెన్షన్, సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం తదితర డిమాండ్లను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల పట్ల సానుకూలంగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు, పలువురు అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు పాల్గొన్నారు. 15 రోజుల ముందు గవర్నమెంట్ వారికి నోటీస్ ఇచ్చినాము. మా జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినాము నోటీసు, శిశు శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ గారికి నోటీస్ ఇచ్చినాము. ఏమని, అమ్మ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గౌరవ వేతనం 26,000 గ్రాడ్యుటీ అమలు చేయాలి, అట్లు లేని పక్షంలో మేము సమ్మె లేకపోతా ఉన్నామని చెప్పేసి ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చినాము. నోటీస్ ఇచ్చినప్పుడు జగన్ గారికి, ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారికి తెలియదా? తెలియపరిచి ఉండరా వీళ్ళందరూ?
మా ముఖ్యమంత్రి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ గారు మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కు మంత్రి అయి ఉండి మా డిపార్ట్మెంట్ కష్టాలేంది, ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఎన్ని గంటల సేపు కష్టపడతా ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ రికార్డులు ఏంటి, అసలు మేము మీడియా ముఖంగా అడుగుతానమ్మా, ఎన్ని రికార్డులు ఉన్నాయో చెప్పగలవా నువ్వు? ఈ శాఖ మంత్రిగా ఉండి నువ్వు అదేవిధంగా ఎన్ని యాప్లు ఉన్నాయో చెప్పగలవా? నీ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ జగన్ యాప్లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో చెప్పగలవా తల్లి? ఏ యాప్లో ఏం చేస్తా ఉన్నారు ఈ అంగన్వాడీ కార్యకర్తలు నీకు తెలుసా? మీరంటారు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ 7th క్లాస్ 10th క్లాస్ చదివిన వాళ్ళని, ఒక కలెక్టర్ కాదు కదా నీ జగన్ కూడా ఇంతవరకు ఉండదమ్మా. నీ జగన్ ఏమంటే ఫైళ్ళ మీద సంతకాలు పెట్టే వరకే. నీ జగన్ కూడా సలహాదారులు 45 మందిని పెట్టుకున్నాడు. ఒక్కొక్క సలహాదారునికి 2 లక్షలు ఇస్తున్నారు. ఏం పీకుతున్నారమ్మా సలహాదారులు? ఒక మీటింగ్లో ఒక స్క్రిప్ట్ రాసేయడానికి, ఒక పేపర్ రాసేయడానికి 2 లక్షలు జీతం ఇస్తా ఉండేటప్పుడు మేము ఈ విధంగా 30 రోజులు కడుపు నిండక మేము లబ్ధిదారుల కోసము మేము పాటు పడతా ఉంటే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయవమ్మా అంటే అమలు చేయవేమమ్మా? నీకు తెలీదా? పాదయాత్రలో 2018లో మేము మాట ఇచ్చినామన్న ప్రెస్ మీట్లో ఏమనన్నావు? వాళ్ళు ఇంటర్వ్యూ జరుపుతా ఉంటే 2018 పాదయాత్రలో మేము పదవిలోకి వస్తే పక్క రాష్ట్రం కంటే అంటే తెలంగాణ కంటే కూడా 1000 రూపాయలు మెగాస్ట్రా ఇస్తామన్నావు. 2019లో మేము 1000 రూపాయలు ఇచ్చినాము, మేము 1000 రూపాయలు పెంచినాము, 11.5 చేసినామన్నావు. కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో పులివెందులకు చెందిన కొత్త రవికుమార్ ఘన విజయం సాధించి ఆర్యవైశ్య సామాజిక వర్గంలో తమకున్న బలాన్ని నిరూపించుకున్నారు. కడప నగరంలోని అమ్మవారిశాలలో 2023-25 సంవత్సరాలకు గాను కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికను నిర్వహించారు. ప్రస్తుత ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర పరిశీలకులు తిరువేరి ప్రకాష్, ముడియం రమణ, మేడా వెంకట సుబ్బయ్య, పివిఎన్ ప్రకాష్, మిట్టా కరుణాకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఈ ఎన్నికల్లో ఓటర్లుగా జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులతో పాటు ఇతర సభ్యులు 33 మంది ఓటు వేయాల్సి ఉండగా 28 మంది తమ ఓటు హక్కును వినియోగించారు. ఇందులో కొత్త రవికుమార్కు 18 ఓట్లు రాగా కృష్ణమూర్తికి 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఎన్నికల నిర్వాహకులు కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా కొత్త రవికుమార్ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు, కార్పొరేటర్ కొత్త సూర్యనారాయణరావు, కొత్త ఉదయ్ కిరణ్తో పాటు ఇతర ఆర్యవైశ్య సంఘం నాయకులు నూతన అధ్యక్షుడికి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికను సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పడుచూరి వెంకటేశ్వర్లు పర్యవేక్షించగా ఇతర సభ్యులు తమ వంతు సహకారాన్ని అందించారు. జై వాసవాంబ, జై జై వాసవాంబ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 లోపల ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల జిల్లా సంఘాలకు ఎన్నికలు నిర్వహించమని మహాసభ అధిష్టానం మాకు ఆదేశించిందో ఆ ఆదేశానుసారం మేరకు కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలను ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కడప సెల్లార్నందు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో 3 అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. ఒకరు పులివెందుల వాసి కొత్త రవికుమార్, 2 పొద్దుటూరు వాసి కామిశెట్టి కృష్ణమూర్తి, 3 జమ్మలమడుగు వాసి జూటూరు రాధామనోహర్ గారు. ఈ 3 అభ్యర్థులు కూడా గత 24 రోజులుగా అంటే 3వ తారీఖున మేము ఈ యొక్క ఎలక్షన్ జరుపుతామని షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. వారు కూడా ఏదైతే జిల్లా అధిష్టాన వర్గం అనగా అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు ఇప్పటివరకు కడప జిల్లాకు విశేష సేవలు అందించినారో వారందరినీ కూడా మనం తీసుకొని వారిని ఓటర్లుగా తీసుకొని మనం ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు కడప జిల్లాకు వారి 33 మంది సభ్యులు కార్యవర్గంగా సేవలు అందించడం జరిగింది. వారందరికీ కూడా ఓటు కల్పించడం జరిగింది. ఈనాడు మేము నిర్వహించినటువంటి ఓటింగ్లో 28 మంది ఓటింగ్ నమోదు చేసుకోవడం జరిగింది. మిగతా ఒక 5 మంది అభ్యర్థులు ఇతర కారణాల చేత ఈ ఓటింగ్లో పాల్గొనలేకపోవడం జరిగింది. రాష్ట్ర మహాసభ పరిశీలకులుగా ఈ యొక్క ఎన్నికల కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర మహాసభ తిరువేది ప్రకాష్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అలాగే ముడియం రమణ గారు, వారి ఇరువురు కూడా ఈ యొక్క ఎన్నికలను క్షుణ్ణంగా ఉదయం నుంచి కూడా పరీక్షించడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలు సక్రమంగా నిర్వహించాం. దాదాపుగా 18 ఓట్లు కొత్త రవికుమార్ గారికి, 10 ఓట్లు మన కృష్ణమూర్తి గారికి రావడం జరిగింది. ఈ యొక్క ఎన్నికను ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా పడుచూరి వెంకటేశ్వర్లైన నేను గత 25 రోజులుగా ఒక పకడ్బందీగా నిర్వహించాలా, జిల్లా యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో సక్రమంగా నిర్వహించేందుకోసం జిల్లాలో ఇంతవరకు పనిచేసినటువంటి పెద్దలు, మాజీ అధ్యక్షులు కావచ్చు, కార్యదర్శులు కావచ్చు, కోశాధికారులు కావచ్చు, వారి యొక్క సంపూర్ణ సహకారాలు మాకు అందించి ఈ ఎన్నికను సక్రమంగా నిర్వహించేందుకోసం వారి మాకు సహకరించినందుకు వారందరికీ కూడా పేరున ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాభినందనలు. గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
ఇలాగే జిల్లా యొక్క ఆర్యవైశ్య సంఘం కార్యక్రమాలు మున్ముందు కూడా రాజకీయ చైతన్యమై ఆర్యవైశ్యులకు అండగా ఉంటూ ఆర్యవైశ్యులకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు జిల్లా అంతటా కూడా వారికి అండగా నిలబడాలని, వారందరికీ కూడా జిల్లా అధిష్టాన వర్గం సపోర్టుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. ముడియం రమణ, ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల పరిశీలకుడిగా వచ్చాను. ఈరోజు జరిగిన కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడి ఎన్నిక మొత్తం 33 మంది ఓటర్లు, 28 మంది ఓటర్లు పాల్గొన్నారు. ఈ ఓట్లో 18 మంది మన కొత్త రవికుమార్ గారికి ఓటేశారు. ఒక 10 మంది మన కృష్ణమూర్తి గారు ప్రొద్దుటూరు వారికి ఓటేశారు. ఈ క్రమంలో 8 ఓట్ల మెజార్టీతో కొత్త రవికుమార్ గారు ఎన్నికైనట్లు ఇప్పుడే మేము ధృవీకరణ పత్రం ఇచ్చాము. ఇక్కడ ఈ కడప జిల్లా ఆర్యవైశ్యులు వారి ఐకమత్యతకు ప్రతీకగా నిలబడి ఈరోజు ఐకమత్యతగా ఒకే తాటిపైన వచ్చి వారందరూ ఎటువంటి విద్వేషాలకు గలాట్లకు తావి ఇవ్వకుండా వారి ఐకమత్యత చాటుకొని ఒక అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా ఆర్యవైశ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు గెలిచిన టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప అమ్మవారిశాలలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష స్థానానికి ఎన్నిక. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పులివెందులకు చెందిన కొత్త రవికుమార్. కడప నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఉండేలా నిలుపుతాం. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనుల భూమి పూజలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. రాష్ట్రంతో పాటు జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సమన్యాయం. వైసీపీ బలిజ నేతల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.